అందరూ వాక్యం విన్నా, అందరూ దేవుని కొరకు బ్రతుకుతున్నట్లుగా నటిస్తూ ఉన్నా, అందరూ కూడా దేవుని బిడ్డలుగా కనబడుతూ ఉన్నా, ఒక్కరు కూడా ధైర్యం చేయలేకపోయారు శత్రువుని ఓడించడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు అనుకున్నాడు, చావైనా బ్రతుకైనా ప్రభు కోసమే. హల్లెలూయా. ఒంటరిగా నిలబడిపోయాడు. దావీదు పక్షాన అక్కడ ఒక్కరు కూడా లేరు. సైన్యం అంతా చూస్తూ ఉన్నది. వారు పోట్లాడతారని, వాళ్ళు శూరులుగా నిలబడతారని, వారికి ఎన్నో విద్యలు నేర్పబడ్డాయి, ఎంతో డబ్బు, ఎంతో బలవంతులంతా చుట్టున్నారు. బలహీనుడైన బాలుడైన దావీదు మధ్యలో నిలబడి ఉన్నాడు. దావీదు ఒక్కటే నిర్ణయం తీసుకున్నాడు. ఏంటో తెలుసా? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఎవరు ఈ నిర్ణయం తీసుకుంటారో దేవుడు వారి పక్షాన నిలబడతాడు. ప్రైజ్ ది లార్డ్. నీ చుట్టూ ఉన్న సమాజం నిన్ను ఎంకరేజ్ చేయకపోవచ్చు, నీ తోబుట్టువులే నీకు ఎంకరేజ్ చేయకపోవచ్చు, నీ గర్భాన పుట్టిన వారే నీకు ఎంకరేజ్ చేయకపోవచ్చు. నీ నిర్ణయం ఏమై ఉండాలో తెలుసా? బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే.